యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా ఏటీసీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం అధునాతన సాంకేతిక కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నైపుణ్యానికి నాణ్యతను అందించే వేదికలు ఏటీసీలు అని అన్నారు. గత పాలకుల పాలనలో అభివృద్ధి శూన్యమని, కేవలం పేపర్లకే పరిమితమైందని విమర్శించారు. భారతం ఒక మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్తో ఎడ్యుకేషన్ వ్యవస్థను మంచిగా చేద్దాం. సేమ్ దాంట్లో అలా చెప్పినాం. వైద్యం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ చాలా వరకు లేబర్ అయితే పొమ్మట్టుకున్నారు. రోజు ఒక్కార్తనే కానీ గ్రామం చాలా మట్టుకున్నాయి. వాళ్ళకు అదే నన్ను పాడుతో కాదు, వాళ్ళకందరూ కూడా చేతుల ద్వారానే వాళ్ళకి సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు చూస్తున్నాం, చిన్న వర్షాలు పడతాయి, ఎక్కడొచ్చిన రోడ్లన్నీ అధ్వానంగా అయిపోయినాయి. నేను ఒకటే మొన్న అధికారులందరినీ కూడా వచ్చి మాట్లాడినాను. అరే గత బీఆర్ఎస్ కాలంలో 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని సీసీ రోడ్లు, ఎన్ని డాంబర్ రోడ్లు వేసినంటే 10 సంవత్సరాల్లో 20 కిలోమీటర్ల డాంబర్ రోడ్లు వేసిన పాపాన కూడా పోలేదు. ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తన నోటీసులో పెట్టుకుంటూ తాండూరుని ఆ రోజు మాట ఇచ్చినాం. ఆ మాట ఇచ్చిన ప్రకారమే ఒక్కొక్కటి అన్ని విధాల అన్ని గ్రామాలు కానీ అన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేసే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పిన. తాండూరు నడుగొడ్డు మీద చెప్పినాం, ఖచ్చితంగా తాండూరుని మారుస్తాము. గత పాలకులాగా కాదు, ఈడ మునిగి ఆడ తేలటం కాదు, తాండూరుని మార్పు తీసుకొస్తాను చెప్పినాం. ఈరోజు ఇక్కడి నుంచి ఇలా చెప్తా ఉన్నాం. ఈరోజు ఏటీసీ సెంటరే కానివ్వండి, రేపు మన పిల్లలకి ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో మొన్ననే శంకుస్థాపన చేసుకున్నాం.